సార్ ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళిప్పుడు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ గాబట్టి, వీళ్ళు పై కోర్ట్‌కెళ్ళడానికి ఆస్కారం ఉంటది. ఒకవేళ అంటే తక్కువగా చదువుకొని, లేకపోతే అసలు కోర్ట్‌ల గురించి, కేసుల గురించి తెలవని వాళ్ళకు, కోర్ట్ నుంచి ఏమైనా అంటే వీళ్ళని పెట్టుకోండి, వెళ్ళండి అని జెప్పేసి అంటే ఇలాంటి కేసులు పడ్డప్పుడు. ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లోనే క్లియర్‌గా ప్రొవిజన్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు బిలో పావర్టీ లైన్ ఉండి, వాళ్ళకి ఎటువంటి న్యాయపరమైన సేవలు తీసుకోవడానికి కావాల్సిన ఆర్థిక స్తోమత లేనప్పుడు, లీగల్ సర్వీస్ అథారిటీ అని చెప్పి ఒక సంస్థను ఏర్పాటు చేయాలి. వాళ్ళకి ఉచితంగా సత్వరమైన న్యాయం అందించే విధంగా ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లోనే అమెండ్మెంట్‌లో ఒక ఆర్టికల్‌నే చేయడం జరిగింది. హ్మ్. సో, దాన్ని ఆధారంగా ఈ విధంగా ఎవరైనా కూడా బడుగు బలహీన వర్గాలకి సంబంధించి ఆర్థిక పరంగా ఆహ్, కింది స్థాయిలో ఉన్న వ్యక్తులకి సంబంధించి ఇటువంటివి ఏమైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వమే వాళ్ళ తరపున వాదించడానికి ఒక న్యాయవాదిని ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే రీసెంట్‌గా ఈ కేసు నుంచి ఇలాంటి డెత్ పెనాల్టీ ఇవన్నీ వచ్చిన తర్వాత బంటి వైఫ్ ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో, ఆ అమ్మాయి కూడా ఒక వీడియో బయటికి వదిలింది. దాంట్లో ఏముంటుందంటే, నా హస్బెండ్‌ని చంపిన వాళ్ళని కూడా ఇలాగే శిక్షించాలి అని జెప్పేసి అనన్నారు. సో, ఇది ఆమెకి యూజ్ అవుతుందంటారా? మీరు ఇందాక చెప్పినట్టు? ఎవరికైనా యూజ్ అవుతుందండి. ఓకే. ఎవరికైనా యూజ్ అవుతుంది. అంటే హ్మ్. రూ. 50 దొంగతనం చేసి డబ్బులు లేకుండా బెయిల్ కోసం ఉన్న వ్యక్తికి అదే జరుగుతుంది. సో, ప్రాణాలు కోల్పోయి ఈ విధంగా ఎటువంటి పరిస్థితులు లేకుండా నిస్సహాయిత స్థితిలో ఉన్న వాళ్ళకి కూడా ఈ యొక్క రూలే అప్లై అవుతుంది. ఓకే. సార్ మీరు ఇందాక అన్నట్టుగా మీడియా ఫోకస్ వల్లే ఇప్పుడు ఇంత జరుగుతుంది ప్రణయ్ అండ్ అమృత కేస్‌లో అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు అంటారు? వాళ్ళ కులాలనే ఎక్కువగా ఫోకస్ ఏస్తుందంటారా? మీడియానా? ఆబ్వియస్‌లీ ఇప్పుడు ఇక్కడ చూడండి 'మారుతిరావు' గారికి సంబంధించి అగ్రకులానికి సంబంధించిన వ్యక్తి రైస్ మిల్స్ ఒక జిల్లాని ఆయన కన్సర్నల్‌లోగా చూసుకొని ఒక గౌరవప్రదంగా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. సో, అటువంటి వ్యక్తి ఒకే ఒక కూతురు ఈ విధంగా చిన్నప్పటి నుంచి కూడా ఎంతో అల్లారు ముద్దుగా చూసుకొని ఐఓస్ వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అతనికి ఆ కూతురంటే గనుక చాలా ఇష్టం అని. అవును. ప్రతి తండ్రికి కూడా కూతురంటే గనుక ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటది. సో, ఆ విధంగా పెంచినప్పుడు సో, ఇటువంటిది జరిగినప్పుడు అక్కడ కూడా ఆ హత్య జరిగిన తర్వాత మనకు కూడా తెలిసిన విషయం ఏంటి అనంటే గనక, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆయనేమి ఇబ్బంది పడలేదు. కాకపోతే గనక కొన్ని రోజులు వాళ్ళు బయటికి వాళ్ళకి వీళ్ళకి ప్రొజెక్ట్ కాకుండా ఉంటే బాగుంటది అని చెప్పి అన్నట్టు మనకు తెలిసింది. కానీ ఈ ఫోటో షూట్‌లు ఇవన్నీ చేసి అతన్ని ప్రొవోక్ చేశారు. అది తట్టుకోలేక సమాజంలో అతని యొక్క గౌరవం, హోదా ఇవన్నీ తట్టుకోలేక ఈ విధంగా చేయాల్సి వచ్చింది అని చెప్పి కూడా హ్మ్. చెప్పడం జరిగింది. సో, ఇక్కడ మనం మాట్లాడుకుందామండి క్లియర్‌గా ఇదే పరువు హత్య 2 లేని కుటుంబాల మధ్య జరిగిందనుకోండి. హ్మ్. ఎందుకంటే అగ్రకులంలో కూడా లేని వాళ్ళు ఎంతో మందున్నారు. హ్మ్. రైట్? అదే విధంగా కింది స్థాయిల్లో అంటే దళితాలు అని చెప్పి చెప్పుకున్నా, లేదు అనంటే గనక బిలో పోవర్టీ లైన్ అని చెప్పని అనుకున్నా, లేదు అనంటే గనక బ్యాక్వర్డ్ కాస్ట్ అని చెప్పి అనుకున్నా, ఏదైనా సరే బడుగు బలహీన వర్గాలు అని చెప్పి మాట్లాడుకుందాం. దాంట్లో కూడా ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వాళ్ళున్నారు. హ్మ్. ఆర్థికంగా ఒక రాష్ట్ర బడ్జెట్ ఎంతుంటదో అంత ఆస్తులున్న వాళ్ళు గూడా ఉన్నారు. రైట్? సో, వైస్ వర్సా ఉంది. హ్మ్. కానీ ఇటువంటి పరువు హత్యలు కింది స్థాయిలో ఆర్థికంగా కింద ఉండి, ఏదో పక్కన వ్యక్తి కూడా తెలియకుండా ఉన్న వ్యక్తులు, కుటుంబాల్లో ఈ విధమైన పరువు హత్య జరిగితే, ఈ విధంగా ఫోకస్ ఉంటుందా? ఉండదు. ఎవడు చూడడు గూడా. ఎందుకు అనంటే గనక, ఒక చెట్టుకి పళ్ళు కాసినాయనుకోండి, దాని మీద రాయేస్తేనే పండు కింద పడతది. ఎండిపోయిన చెట్టు మీద రాయేస్తే ఏమొస్తది? దుమ్ము పడతది మీద. ఎవడైనా ఏస్తాడా? వేయడు. ఇది అంతే. ఓకే. దీని మీద సమ్‌వన్ షుడ్ బి కమ్ ఫార్వర్డ్. హ్మ్. అండ్ సే ఫ్రాంక్లీ. అవును. ఇట్లా జరుగుతుంది కరెక్టే అని చెప్పని. ఎవరు చెప్తారు ఇట్లా? అమ్మో! దీని గురించి మాట్లాడితే ఇది కాంప్లికేటెడ్ మ్యాటర్. మనకు చాలా డామేజ్ అయిపోతది. అందరు జనాలు 100 మంది ఎట్లా మంది అదే దారి. న్యాయం జరిగింది. ఓకే. న్యాయం జరిగింది. న్యాయం జరిగింది. జిందాబాద్. మాట్లాడాలి కదా! హ్మ్. 2 సైడ్స్ ఆఫ్ ది కాయిన్ మాట్లాడాలి. సో, మీరు మానవతా దృక్పథంలో అంటే ఒక అడ్వొకేట్ గాకుండా మానవతా దృక్పథంతో ఆలోచిస్తే అసలెవరికి న్యాయం జరిగింది? ఎవరికి అన్యాయం జరిగింది సార్ ఈ అమృత ప్రణయ్ కేసులో? 2 కుటుంబాలకి అన్యాయం జరిగింది. ఓకే. బాధిత కుటుంబానికి అన్యాయం జరిగింది. అదే విధంగా ఆ బాధ కలిగించిన వ్యక్తులకి అన్యాయం జరిగింది. ఈ చర్య వల్ల 2 కుటుంబాలు హ్మ్. మారుతిరావు గారు చనిపోయారు. ఆ కుటుంబం ఎందుకు? అంటే ఆస్తున్నా కూడా వ్యక్తి లేనప్పుడు ఏం చేసుకుంటాం? రైట్? ఆ పాప అటు తల్లిదండ్రుల దగ్గర ఉండలేక, ఇటు అత్తమామ గారి దగ్గర ఉండక బయటుంటుంది. ఇటు పక్కన ఆ కుటుంబం చనిపోయిన వ్యక్తి.
ప్రణయ్ కదా పేరు, అవును, ప్రణయ్. ప్రణయ్. వాళ్ళ తల్లిదండ్రులు చూడండి నిన్న ఎలా ఏడుస్తున్నారు. పెద్ద కొడుకుని కోల్పోయారు. సో వీళ్ళు బాధ. ఇప్పుడు కన్విక్షన్ పడింది. నేను కోర్టు ముందు చూసాం సన్నివేశం. అవును. వాళ్ళ పిల్లల బాధ. ఎవరికి న్యాయం జరగలేదు. అందరికి అన్యాయమే జరిగింది. ఓకే. అంటే అందరూ అంటున్నారు గదా! అమృత ప్రణయ్ కేసులో ఇప్పుడు అమృతకి చాలా న్యాయం జరిగింది. వాళ్ళ ఏం పేరెంట్స్‌కి న్యాయం న్యాయం జరిగింది? ఏం జరిగింది. న్యాయం జరిగింది? భర్తను కోల్పోయింది ఆ పిల్ల. అవును. భర్తను తీసుకురాగలదా జడ్జిమెంట్? తీసుకురాలేదు. తండ్రిని కోల్పోయిందిగా. తండ్రిని తీసుకురాగలదా? తీసుకురాలేదు. కుటుంబాలకి దూరంగా ఉంటుంది. ఏం న్యాయం జరిగింది? కరెక్ట్. అంటే ప్రాక్టికల్‌గా ఆలోచించాలి. డెఫినిట్‌గా. అంటే మీడియాలో స్క్రోలింగ్ పడింది కాబట్టి అదే నిజం. సోషల్ మీడియాలో పోస్ట్ వచ్చింది కాబట్టి అదే నిజం కాదు. మనకంటూ కొంత విచక్షణ ఉండాలి. ఏం జరుగుతుంది అని చెప్పని. ఆ క్షణిక ఆవేశంలో ఆ తండ్రి చేసిన తప్పిదం వల్ల ఈరోజు ఇన్ని కుటుంబాలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంతమందికి ఒక ఎంటర్‌టైన్‌మెంట్ అయిపోయింది. ప్రతి ఇంటిలో కూడా ఉంటది. ప్రతి ఇంట్లో కూడా ఉంటది ఏదో ఒక సమస్య. కానీ ఎప్పుడైతే గనక ఆ రోడ్ ఎక్కుతదో అది అందరికీ కూడా ఒక ఎంటర్‌టైన్‌మెంట్ అయిపోతుంది. డెఫినిట్‌గా. అది ఆలోచించుకోవాలి. సో ఫైనల్‌గా ఇటు యూత్ గాని ఇప్పటికీ మనం అమృత ప్రణయ్ కేసే లాస్ట్ టైం గాదు. ఇప్పటికి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికి కోకొల్లలు మనం రీసెంట్‌గా కూడా చూసాం. పరువు హత్య అని చెప్పేసి. అంటే ఇటు యూత్‌కి గాని, ఇటు పేరెంట్స్‌కి గాని మీరిచ్చే సజెషన్ ఏంటి సార్? స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా నేను చెప్పేది ఏంటి అనంటే గనక స్థాయికి మించి ఆశపడితే అది నిర్వేదానికి దారితీస్తది. ఓకే. అల్టిమేట్ అంతే. అంటే అది ఒక డబ్బు విషయంలోనే కాదు. ఒక ఆర్థికపరమైన విషయంలో కాదు. అది కులానికి సంబంధించి కావచ్చు, మతానికి సంబంధించి కావచ్చు, అదే విధంగా ఒక సోషల్ స్టేటస్‌కి సంబంధించింది కావచ్చు. అంటే ఎదుటి వ్యక్తులు డబ్బులు లేకపోయినా సామాజిక వర్గం పరంగా బలమైన వ్యక్తులై ఉండొచ్చు. ఓకే. రైట్? నీకు సంబంధించి డబ్బులు లేకపోయినా పర్వాలేదు. నీ వైపు నిలబడగలిగిన బలమైన సామాజిక వర్గం అయినా ఉండాలి. లేదు అనంటే గనక బలమైన ఇంకేదైనా అంశం నీతో ఉండాలి. అంతే తప్ప ఏదో ఈరోజు ప్రేమించాము, పెళ్లి చేసుకున్నాము, ఇక ఇక్కడితో సెటిల్ అయిపోతది. పోలీస్ స్టేషన్‌కెళ్ళాము, కంప్లెయింట్ ఇచ్చాము. ఆళ్ళు మన దగ్గరికి రారు. మీరు అదంటే పోలీస్ స్టేషన్ అనేది ఏంటి అనంటే గనక ప్రాథమికంగా వాళ్ళని పిలిపించి, వాళ్ళకి చెప్పి, వాళ్ళకి కౌన్సెలింగ్ ఇచ్చి, ఇలా చేస్తే ఇటువంటి కేసులు అవుతాయి అని చెప్పి పంపించే కేంద్రమే. కానీ ప్రివెంటివ్ స్టేషన్ కాదు. అంటే నేరాల్ని నియంత్రించడానికి ముందే ఒక టైమ్ మిషన్ తీసుకొని వచ్చి టైమ్‌ని తిప్పే సెంటర్ కాదది. వాళ్ళు పార్ట్ ఆఫ్ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఏ బాబు ఇట్లా పద్ధతి కాదు, ఇట్లా కాదని చెప్పి వాళ్ళు చెప్తారు చెప్పే కాడికి. కానీ మనుషుల మైండ్ సెట్‌ని అయితే గనుక పోలీసు వ్యవస్థ మార్చదు గదా! మీరు మార్చలేరు, నేను మార్చలేను. సో, కాబట్టి ఇక్కడ ఏం చేయాలి అనంటే గనక ఈ విధంగా యువత ఎవరైనా సరే ఇట్లాగ లవ్ మ్యారేజెస్ అని చెప్పని అంటే పై స్థాయికి అది అంటే ఆడపిల్ల మగ వ్యక్తిని కావచ్చు, మగ వ్యక్తి ఆడపిల్లని కావచ్చు. ఎవరైనా కూడా ఎటువంటి పరిస్థితులనైనా సరే ఎదుర్కొనే శక్తి లేనప్పుడు ఇవన్నీ అనవసరం అని చెప్పి అవి అర్ధాంతరంగానే ముగించిపోతాయి. అంటే ఒక హత్య ద్వారానే కాదు. రేపటి రోజున ఏం జరుగుతది? ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇది ఒక కాయిన్. ఇంకో కాయిన్ ఏం జరుగుతదంటే అమ్మాయి చాలా హై లెవెల్‌లో ఉంటది. అబ్బాయి కింది స్థాయిలో ఉంటాడు. ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటారు. పేరెంట్స్‌ని ఎదిరిస్తారు. పోలీస్ స్టేషన్‌కెళ్తారు. కంప్లెయింట్ ఇస్తారు. ఎక్కడో దూరంగా బతుకుతా ఉంటారు. 1 ఇయర్ అమ్మాయి ఉంటది. లేదంటే 6 మంత్స్ ఉంటది. సమ్ ఎక్స్‌వైజెడ్ డేస్ ఉంటది. ఉన్న తర్వాత ఆమెకు డిఫరెన్స్ అర్థమైపోతుంది. మా నాన్న నన్ను ఏ విధంగా చూసుకునేటోడు, ఇతను ఏ విధంగా చూసుకుంటున్నాడు. ఆబ్వియస్‌లీ ఏం జరుగుతది? ఈ గ్యాప్‌లో మాటలు అయన్నీ కలపడం, ఇంటికెళ్ళడం జరుగుతది. ఇంటికెళ్ళిన తర్వాత నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి ఇమ్మీడియేట్‌లీ పోలీస్ కేస్ పెడతది. బీయింగ్ ఎన్ అడ్వకేట్‌గా మా దగ్గరికి ఎన్ని కేసులు వస్తాయి రేపు? చాలా ఇటువంటి కేసులే వస్తాయి. సార్ లవ్ చేసుకున్నాం, మ్యారేజ్ చేసుకున్నాం, 2 ఇయర్స్ ఉన్నాము. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ మాట్లాడటం మొదలైంది. ఇంటికెళ్ళింది, నా మీద కేసు పెట్టింది. మనసు మార్చేశారు సార్. డికాషనా మార్చేయడానికి? ఒక షుగర్ ఎక్కువేస్తే టేస్ట్ ఆమె రియలైజ్ అయింది. యెస్. ఇటువంటి కేసులు ఎక్కువగా ఉన్నాయి. అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఇవే ఎక్కువగా ఉన్నాయి. సో ఇవన్నీ చూసుకోవాలి. అందుగురించే పెళ్లి చేసేటప్పుడు అటు 7 తరాలు, ఇటు 7 తరాలు అని చెప్పి. అలా అని చెప్పి అరేంజ్ మ్యారేజెస్ అన్ని కూడా సక్రమంగా వెళ్ళిపోతున్నాయి అనంటే గనక వెళ్ళిపోవు. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అనంటే గనక అట్లీస్ట్ రేపొద్దున అరేంజ్ చేసిన మ్యారేజ్‌లో ఏదైనా డిస్ప్యూట్ వస్తే వీళ్ళు సపోర్ట్ చేస్తారు పెద్దలు. ఎందుకంటే గనక వాళ్ళే కదా సెట్ చేసింది. ఆబ్వియస్లీ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకోవాలి. ఈ కొట్టుకునేటోళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళకి పడతది లయబిలిటీ. ఈ పెద్దలు పోయి ఆ పెద్దలు, ఆ పెద్దలు పోయి వీళ్ళ పెద్దలు. వీళ్ళకి ఉండదుగా ప్రెషర్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు లవ్ మ్యారేజ్, ప్రెషర్ లైస్ అపాన్ ఇండివిజువల్స్ లైక్ మేల్ ఆర్ ఫీమేల్. దట్ ఈస్ అ మేజర్ ఆస్పెక్ట్. ఓకే. సార్ ఇప్పుడు రేపు వీళ్ళు ఒకవేళ హైకోర్టుకి వెళ్తే ఇప్పుడు మారుతిరావుని
వీళ్ళు ప్రొవోక్ చేయడం వల్లనే ఇదంతా జరిగింది అని చెప్పేసి కోర్టు కన్సిడర్ చేసే అవకాశం ఉంది. ఆ గ్రౌండ్ తీసుకోరమ్మా, తీసుకోరు. ప్యూర్లీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీదే పోతారు. ఓకే. ఇవన్నీ కూడా మీడియం ముందు మాట్లాడుకోవడానికి బాగుంటాయి తప్ప కోర్టు ముందు పనిచేయవు. ఓకే. సో ఇదంతా కూడా క్లియర్గా టెక్నికల్ ఆస్పెక్ట్స్. ఓకే. అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, హైకోర్టు గతంలో ఏం చెప్పింది, ఏ కేసుల్లో ఏం జరిగింది, కింద మెటీరియల్ ఆబ్జెక్ట్ ఏం జరిగింది, ఆ మెటీరియల్ ఆబ్జెక్ట్ ప్రాపర్గా ఉందా లేదా, ఎవిడెన్స్ ఏముంది, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఏమొచ్చింది, దాంట్లో స్టాబింగ్ సైజ్ ఏముంది, కోర్ట్ కన్సిడరేషన్ ఏముంది, దీస్ ఆల్ ఆర్ అంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్ చాలా